Hello everyone, welcome to Sai Ram Sampatra Educations. I hope you are well preparing for the upcoming exams with looking after your health as well. As you know, మన సిరీస్ హాట్ 25లో భాగంగా మనం ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటున్నాము. వేర్ యూనిట్కి వచ్చేసి మనము 5 క్వశ్చన్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఆల్సో 11 క్వశ్చన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసి పెట్టుకున్నాము. ఇఫ్ మీరు మిస్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అలానే చాలా మంది మన హాట్ 25 క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ అడుగుతున్నారు. మన టెలిగ్రామ్ ఛానల్ సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ప్లీజ్ గో త్రూ ఇట్. అండ్ మీ ప్రిపరేషన్ లో రోజు ఒక అడుగు ముందుకు వేయాలని అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ కాంటెంట్ వర్ది అనిపిస్తే లైక్ చేయండి. సో దట్ మాకు కూడా మరిన్ని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ తో మీ ముందుకు రావాలని ప్రోత్సాహంగా ఉంటుంది. ఓకేనా? సో మనం క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్, what do you understand by the moral attitude? Illustrate its main features. In what ways can moral attitudes affect political thinking? Discuss the major elements that shape political attitudes in democratic society. బేసిక్గా క్వశ్చన్లో 4 పార్ట్స్ ఉన్నాయి. మోరల్ యాటిట్యూడ్ అంటే ఏంటి అనేది ఒక పార్ట్, దాని ఫీచర్స్ ఇల్లుస్ట్రేట్ చేయమని సెకండ్ పార్ట్, అండ్ ఇన్ వాట్ వేస్ కెన్ మోరల్ యాటిట్యూడ్స్ ఎఫెక్ట్ పొలిటికల్ థింకింగ్, మోరల్ యాటిట్యూడ్స్ అనేది పొలిటికల్ థింకింగ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది థర్డ్ పార్ట్, డిస్కస్ ద మేజర్ ఎలిమెంట్స్ దట్ షేప్ పొలిటికల్ యాటిట్యూడ్స్ ఇన్ డెమోక్రాటిక్ సొసైటీ అనేది ఫోర్త్ పార్ట్ అన్నమాట. ఒక డెమోక్రాటిక్ సొసైటీ లైక్ ఇండియా లాంటి కంట్రీస్ లో, సొసైటీస్ లో పొలిటికల్ యాటిట్యూడ్స్ ని ఏ మేజర్ ఎలిమెంట్స్ షేప్ చేస్తున్నాయి అనేది ఫోర్త్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. సో మనము ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ వచ్చేసి ఇంట్రడక్షన్ లోనే చూస్తాము. అంటే వాట్ ఈజ్ మోరల్ యాటిట్యూడ్ అనేది డిఫైన్ చేస్తాము. అండ్ అలానే ఒక ఫేమస్ కోట్ తీసుకుంటాము విచ్ ఇస్ గివెన్ బై గాంధీ సబ్స్టాన్షియేట్ చేయడానికి. అలానే ఇంపార్టెన్స్, ఎథికల్ ఇంపార్టెన్స్, ఇంటిగ్రేటింగ్ మోరల్ యాటిట్యూడ్స్, అలాగే పొలిటికల్ థింకింగ్ అనేది కూడా మనం ఒక చిన్న స్టేట్మెంట్ చూస్తాము. సో దట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది క్వశ్చన్ విల్ బి కవర్డ్ ఇన్ ఇంట్రడక్షన్ యాజ్ వెల్. అలానే బాడీలో రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ది క్వశ్చన్ అనేది మనం అడ్రస్ చేస్తాం. లైక్ ఫీచర్స్ ఆఫ్ మోరల్ యాటిట్యూడ్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మోరల్ యాటిట్యూడ్స్ అండ్ పొలిటికల్ థింకింగ్, అలానే ఎలిమెంట్స్ షేపింగ్ పొలిటికల్ యాటిట్యూడ్స్ ఇన్ డెమోక్రసీ, యాజ్ వెల్ యాజ్ మనం ఫైనల్ గా కన్క్లూజన్ కూడా చూస్తాం అనమాట. బై ఎస్టాబ్లిషింగ్ అవర్ కన్క్లూజన్ విత్ ఎథికల్ స్టాండ్స్ లైక్ మోరల్ యాటిట్యూడ్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హెల్దీ డెమోక్రసీ అని చెప్తూ, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లైక్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యాజ్ అ పీపుల్స్ లీడర్ గా ఎలా ఉన్నారో మనం కన్క్లూజన్ లో మెన్షన్ చేస్తూ మనం ఆన్సర్ ని కన్క్లూడ్ చేసుకుంటాం అనమాట. కమింగ్ టు ద ఇంట్రడక్షన్ పార్ట్ వేర్ వీ హ్యావ్ టు యూజ్ వర్డ్ బ్రేక్ డౌన్. మనకి నార్మల్ గా యాటిట్యూడ్ అంటే ఏంటో తెలుసు, మోరల్ యాటిట్యూడ్ అంటే ఏంటో తెలియాలి అంటే వీ హ్యావ్ టు బ్రేక్ ద వర్డ్ బ్రేక్ డౌన్ చేయాలి. సో యాటిట్యూడ్ అంటే మనకి ఏం తెలుసు? A person's inner disposition to evaluate action and decisions. నిన్న మనం యాటిట్యూడ్ క్వశ్చన్ లో డెఫినేషన్ చూసాం కదా. ఫస్ట్ వి బిలీవ్ అండ్ వి బిల్ట్ ఫీలింగ్స్ ఆన్ బేసిస్ ఆఫ్ దట్ బిలీవ్స్, అండ్ మనం ఫైనల్లీ రెస్పాండ్ అవుతాం. సో ఇది కదా యాటిట్యూడ్ అంటే. మోరల్ యాటిట్యూడ్ ఏంటి అంటే ఈ ఇవాల్యుయేట్, యాక్షన్ అండ్ డెసిషన్స్ అనేవి ఎథికల్ వాల్యూస్ తో లింక్ చేస్తూ మనం డెసిషన్ తీసుకుంటాం అనమాట. ఎథికల్ వాల్యూస్ అంటే ఎథికల్ వాల్యూస్ అంటే ఏంటేంటి వస్తాయి? ట్రూత్, జస్టిస్, నాన్ వైలెన్స్ అండ్ కంపాషన్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. మోరల్ గా, ఎథికల్ గా బైండ్ అయి ఉండడము ఈస్ కాల్డ్ moral attitude. As Mahatma Gandhi rightly said, morality is the basis of things. Truth is the substance of all morality. So, ఈ ఒక్క కోట్ తో మహాత్మా గాంధీ ఎథికల్ గా, సోషల్ గా అండ్ పొలిటికల్ గా లైఫ్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది. వేర్ మొరాలిటీ ఈస్ ద బేసిస్ ఆఫ్ థింగ్స్ లైక్ ఆనెస్టీ, నాన్ వైలెన్స్, కంపాషన్ ఆర్ జస్టిస్, అండ్ ఇవన్నీ కూడా ఫౌండేషన్స్ ఆఫ్ ద లైఫ్ ఆస్పెక్ట్ అని మనకి ఈ కోట్ లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఒక పర్సనల్ లైఫ్ లోనే కాదు, పొలిటికల్ లైఫ్ లో కూడా హీ షుడ్ ఇంప్లాంట్ ఆల్ ద ఎథికల్ బిహేవియర్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, దాంతోనే లీడ్ చేయాలి పొలిటికల్ లైఫ్ అనేది అని ఈ కోట్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం అనమాట. అండ్ ట్రూత్ ఈస్ ద సబ్స్టాన్స్ ఫర్
ఆల్ మొరాలిటీ. సో ట్రూత్, సత్యం అనేది అల్టిమేట్ ఇన్ మొరాలిటీ అనేది మనకి మహాత్మా గాంధీ చెప్పడం జరుగుతుంది. అండ్ దీన్నే అతను సత్యాగ్రహ అంటారు. టు బి ఆనెస్ట్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్, అలానే యునో కీపింగ్ వర్డ్స్ కావచ్చు, ప్రామిస్ పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా అతను సత్యాగ్రహ అని అంటారు అనమాట. సో ఇక్కడ ఫైనల్ గా మనకి పొలిటికల్ థింకింగ్ కావచ్చు, పాలిటిక్స్ కి రిలేటెడ్ గా ఈ కోట్ ని కనెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇన్ ఎథికల్ టర్మ్స్, మోరల్ యాటిట్యూడ్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ షేపింగ్ పర్సనల్ కండక్ట్, ఇన్ఫ్లుయెన్సెస్ బ్రాడర్ సోషల్ అండ్ పొలిటికల్ థింకింగ్, ఎస్పెషల్లీ వైటల్ ఇన్ డెమోక్రసీ దట్ థ్రైవ్స్ ఆన్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. యాజ్ వెల్ యాజ్ మనము ఇండియన్ సొసైటీకి కూడా, అలానే డెమోక్రాటిక్ సొసైటీకి కూడా లింక్ చేసి రాయడానికి మనం ఇంట్రడక్షన్ అని ట్రై చేసామన్నమాట. సో ఇలాంటి వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఇంట్రడక్షన్స్ కావచ్చు, మీ ఎగ్జామ్లో రాయడానికి ట్రై చేయండి. యూ విల్ గెట్ అ వెరీ డీసెంట్ మార్క్. అండ్ గైస్, ఒక్కసారి ఈ ఫ్లో చార్ట్ చూడండి, మనకి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఫీచర్స్ ఆఫ్ మోరల్ యాటిట్యూడ్ లైక్ వాల్యూ బేస్డ్ ఓరియంటేషన్, and it is giving rise to moral attitude, and it's in turn of one cycle anamata, consistency in conduct. So and next finally manaki moral attitude తో ఉంటే dynamic and reflective nature అనేది క్రియేట్ అవుతుంది, guided by conscience and resistance to unethical influence like moral courage కావచ్చు. సో ఇంత బ్యూటిఫుల్ ఫ్లో చార్ట్ ప్రొవైడ్ చేసినందుకు మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా వర్ధన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుందాము. Vardhan sir ki, he is one of the members of our content team where he did a very wonderful job. And imagine ఇలాంటి ఫ్లో చార్ట్స్ మీరు ఆన్సర్ లో రాస్తున్నారు, కాన్ఫిడెంట్ గా ఉన్నారు, అండ్ యు ఆర్ గెటింగ్ వెరీ గుడ్ మార్క్. సో మనం ఫీచర్స్ ఆఫ్ ద మోరల్ యాటిట్యూడ్స్ తో స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి వాల్యూ బేస్డ్ ఓరియంటేషన్. మోరల్ యాటిట్యూడ్స్ ఆర్ గ్రౌండెడ్ ఇన్ యూనివర్సల్ ఎథికల్ వాల్యూస్. యూనివర్సల్ అంటే అప్లైడ్ త్రూ అవుట్ ద వరల్డ్ అనమాట. సో అలాంటి ఎథికల్ వాల్యూస్ ఏంటి? ఆనెస్టీ కావచ్చు, ఎంపతి కావచ్చు, ఇంటెగ్రిటీ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ మోరల్ వాల్యూస్. అండ్ ఒక మోరల్ యాటిట్యూడ్ యాక్చువల్లీ గ్రౌండెడ్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ వాల్యూస్ అనమాట. దీస్ వాల్యూస్ హెల్ప్ ఇండివిజువల్స్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఇన్ పర్సనల్ పబ్లిక్ లైఫ్. సో ఇలాంటి వాల్యూస్ మనకు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అనే విచక్షణ జ్ఞానం మనకి ఫస్ట్ కలుగుతుంది. కమింగ్ టు ది నెక్స్ట్, కన్సిస్టెన్సీ ఇన్ కండక్ట్. A morally inclined person tends to maintain ethical consistency across situations, avoiding double standards in private as well as public dealings. సో కన్సిస్టెన్సీ, మోరల్ గా కన్సిస్టెంట్ అయి ఉన్న పర్సన్స్ ఏం చేస్తారు అంటే ఏ సిచ్యువేషన్స్ వచ్చినా సరే వాళ్ళకున్న వాల్యూస్ తో వాళ్ళు ఎదిరై ఉండడానికి ట్రై చేస్తారు. ఎనీ సిచ్యువేషన్ లో డబుల్ స్టాండర్డ్స్ యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారు. దట్ కెన్ బి వెదర్ ఇన్ పబ్లిక్ లైఫ్ కావచ్చు, ప్రైవేట్ లైఫ్ కావచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గైడెడ్ బై కాన్సైన్స్. కాన్సైన్స్ అంటే మనము తెలుగులో ఏమంటామంటే అంతరాత్మ అంటాము, మనస్సాక్షి అంటాము. సో moral attitudes are informed by an inner sense of duty or conscience that pushes individual to act responsibly and empathetically even under pressure. సో మనకి మన మనస్సు కాదు, మన అంతరాత్మ, మన కాన్షియస్ మనకి ఏం చెప్తుంది? ప్రెషర్ లో ఉన్నప్పటికీ కూడా రైట్ చేయమని చెప్తుంది. ఎనీ అడ్వర్స్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో మనం ఉన్నా కూడా నో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని మనకి ఇన్నర్ సెన్స్ అనేది ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దట్ మనము మోరల్లీ అధీర్ అయి ఉంటాం దానివల్ల. నెక్స్ట్, రెసిస్టెన్స్ టు అన్ఎథికల్ ఇన్ఫ్లుయెన్స్. ఫోర్త్ పాయింట్ ని సింప్లీ మనము మోరల్ కరేజ్ అనొచ్చు. సో మోరల్ కరేజ్ అంటే బేసికల్లీ ఏంటి? ఎవరైనా ఏదైనా ఇమ్మోరల్ యాక్ట్ చేసినా లేదా మన ఇన్స్టిట్యూషన్ లో ఏమైనా ఇమ్మోరల్ యాక్ట్స్ జరిగినా సరే ఇది తప్పు అని ధైర్యంగా ముందడుగు వేసి ధర్మానికి ఫేవరబుల్ గా నించోవడము మోరల్ కరేజ్ అనమాట. సో రెసిస్టెన్స్ అన్ఎథికల్ ఇన్ఫ్లుయెన్సెస్. దే హెల్ప్ ఇండివిజువల్ స్టాండ్ ఫర్మ్లీ అగెయిన్స్ట్ ఇమ్మోరల్ ప్రాక్టీసెస్ లైక్ కరప్షన్, discrimination, injustice. Even such situations, such actions are socially, politically convenient. ఎవ్వరూ నోరు విప్పకపోయినా లేదంటే మనకి ఇలా మోరల్ కరేజ్ తో ఉండడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసినప్పటికీ కూడా మనం మంచికి నించోవడం ఈజ్ మోరల్ కరేజ్ అనమాట.
యాక్చువల్లీ ఎవ్రీ పొలిటీషియన్ ఆర్ ఎల్స్ ఎవ్రీ సివిల్ సర్వెంట్, ఎనీ పర్సనల్ లైఫ్ ఇండివిజువల్ ఈ మోరల్ కరేజ్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. డైనమిక్ అండ్ రిఫ్లెక్టివ్. While rooted in core values, moral attitudes evolve through learning, critical thinking, exposure to diverse viewpoints, ensuring moral growth over the time. So మనకి యాటిట్యూడ్ బేసిక్ థింగ్ ఏంటి, ఇట్స్ లైక్ కాగ్నిటివ్ అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ లెర్నింగ్. సో దీస్ ఆర్ యాక్చువల్లీ రూటెడ్ ఇన్ కోర్ వాల్యూస్ అనమాట, వేర్ మనకి డైవర్స్ వ్యూ పాయింట్స్ దొరుకుతాయి అండ్ ఇట్ విల్ ఆల్సో ఎన్ష్యూర్ మోరల్ గ్రోత్ ఓవర్ ద టైమ్. అండ్ మనము సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీరుగా ఆన్సర్ని అడ్రస్ చేయడానికి ట్రై చేయండి. వేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మోరల్ యాటిట్యూడ్స్ ఆన్ పొలిటికల్ థింకింగ్ ఏంటి అనేది మీరు ఒక్కసారి థింక్ చేయడానికి ట్రై చేయండి వీడియో పాజ్ చేసి, ఓకేనా? సో ఇలా చేస్తే మనకి ఓవర్ ద టైం బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. మనము సబ్జెక్ట్ పరంగా బ్రెయిన్కి కొంచెం స్ట్రెస్ ఇచ్చామంటే, మన బ్రెయిన్కి పని చెప్పి మన చేతులకి పని చెప్పామంటే ఇట్ విల్ గివ్ వండర్ఫుల్ రిజల్ట్స్ అనమాట. సో ఒక్కసారి మీరు వీడియో పాజ్ చేసి ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ మీరు వీడియో పాజ్ చేసి ఆన్సర్ని అడ్రస్ చేయడానికి ట్రై చేశారు అని. నౌ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఇట్ విల్ యాక్చువల్లీ ప్రమోట్ ఎథికల్ లీడర్షిప్ అనమాట. ఇట్ విల్ నాట్ ఓన్లీ ప్రమోట్ జస్ట్ లీడర్షిప్ని ప్రమోట్ చేయడం కాదు, లీడర్షిప్ని ఎథికల్ లీడర్షిప్గా ప్రమోట్ చేస్తుంది అనమాట. లీడర్స్ విత్ స్ట్రాంగ్ మోరల్ యాటిట్యూడ్స్ focuses on justice, welfare rather than power and self interest. So only power కోసమే అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమే కాకుండా ప్రజలకి జస్టిస్ చేయాలని, న్యాయం చేయాలని, వెల్ఫేర్ తీసుకురావాలని, వాళ్ళ సంతోషం కోసం థింక్ చేస్తారు మోరల్ యాటిట్యూడ్ తో ఉన్న లీడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మహాత్మా గాంధీస్ పాలిటిక్స్ వర్ గ్రౌండెడ్ ఇన్ నాన్ వైలెన్స్, ట్రూత్, ఇన్స్పైరింగ్ వాల్యూ బేస్డ్ ఫ్రీడమ్ మూవ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సత్యాగ్రహ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా అది. నౌ ఎంకరేజెస్ ఇన్ఫార్మ్డ్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్. మోరల్ యాటిట్యూడ్స్ అమాంగ్ సిటిజన్స్ ప్రమోట్ ఓటింగ్, పార్టిసిపేషన్ బేస్డ్ ఆన్ ఎథికల్ కన్సిడరేషన్స్, నాట్ కమ్యూనల్ ఆర్ మానిటరీ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఓటింగ్ చేసినప్పుడు కానీ లేదా ఎనీ పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు కమ్యూనల్ ఇంట్రెస్ట్స్ అంటే లైక్ మన కులమే లేదా మన సంఘమే లేదా ఎక్స్ట్రీమ్ అటాచ్మెంట్ టు వన్ ఆర్గనైజేషన్ తో కాకుండా, అలానే మనీ ఇన్ఫ్లుయెన్సెస్ తో కాకుండా ట్రూత్ఫుల్ గా ఆనెస్ట్ గా ఎథికల్ డెసిషన్ తీసుకొని ఓటింగ్ చేయడము లేదా పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేయడము అనేది మనము చూస్తున్నాము. ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మోరల్ యాటిట్యూడ్స్ అండ్ పొలిటికల్ థింకింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్వీప్ ఇనిషియేటివ్. It is basically the flagship program under Election Commission of India, where SWEEP stands for Systematic Voters Education and Electoral Participation. And the main motto of SWEEP is to bring awareness among the voters and voter registration కావచ్చు, inclusive participation అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీలో మనం తీసుకుంటే రకరకాల మంది జనాలు ఉన్నా కూడా ఐకమత్యంతో ఓట్ చేయడం. అండ్ అలానే ఎథికల్ ఓటింగ్, సో ఎనీ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం, మళ్ళీ ఓట్లు వేయకుండా ఉండడం ఒక్క పర్సనే. సో ఇలాంటి ఒక ఎథికల్ ఓటింగ్కి స్వీప్ అనేది ఎగ్జాంపుల్గా ఉంటుంది. అండ్ మన థర్డ్ పాయింట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మోరల్ యాటిట్యూడ్ అండ్ పొలిటికల్ థింకింగ్లో స్ట్రెంథెనింగ్ డెమోక్రాటిక్ వాల్యూస్. మోరల్ యాటిట్యూడ్స్ అప్హోల్డ్ ప్రిన్సిపల్స్ లైక్ liberty, equality, fraternity, thereby strengthening democratic culture. For example, Dr. B.R. Ambedkar emphasis on constitutional morality ensured protection of individual rights and justice. నిన్ననే మనము ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాము బిఆర్ అంబేద్కర్ గురించి, ప్లీజ్ గో త్రూ ఇట్. అండ్ అలానే ఫోర్త్ వచ్చేసి reduces tolerance towards corruption and injustice. సో అన్ఎథికల్ ప్రాక్టీసెస్కి ఒక టాలరెన్స్ అనేది తగ్గిస్తుంది అనమాట. మోరల్లీ అవేర్ సిటిజన్స్ డిమాండ్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఫెయిర్నెస్ ఫ్రమ్ దేర్ లీడర్స్. ఎగ్జాంపుల్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సస్టైన్డ్ పబ్లిక్ డిమాండ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నెన్స్. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోస్టర్స్ ఇంక్లూజివ్ అండ్ జస్టిస్ ఓరియంటెడ్ పాలసీస్. మోరల్ పొలిటికల్ మైండ్ సెట్స్ కావచ్చు, సివిల్ సర్వెంట్స్ కావచ్చు, అడ్వకేట్స్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్.
సో మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఆర్ ఎల్స్ పర్టికులర్లీ వల్నరబుల్ సెక్టార్స్ ఇన్ సొసైటీ కావచ్చు, వీళ్ళందరికీ ప్రొటెక్షన్ అడుగుతుంది. వేర్ ఒక పొలిటికల్ థింకర్ కానీ సివిల్ సర్వెంట్కి కానీ మోరల్ యాటిట్యూడ్స్ ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్ మనకి రిజర్వేషన్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ దళిత్స్, విమెన్, minorities are rooted in ethical notions of equity and justice. Now ఇప్పుడు what is the difference between equality and equity అని మీరు కమెంట్ చేసి చెప్పండి. Coming to the third part of the question, elements shaping political attitudes in a democratic society. Guys, దీన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు అనే దాన్ని బట్టి ఈ ఆన్సర్ కి బ్యూటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఇది ఇగ్నోర్ చేసి ఆర్ ఎల్స్ ప్రాపర్ గా సబ్స్టాన్షియేట్ చేయలేకపోయారు అంటే ఇంతవరకు మనం చేసిన కష్టం అంతా కూడా కొంచెం రిస్క్ లో పెట్టినట్టే. నో, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ షేపింగ్ పొలిటికల్ యాటిట్యూడ్స్ తెలియాలి అంటే ఫస్ట్ మనకి వాట్ ఈస్ పొలిటికల్ యాటిట్యూడ్ అనేది తెలియడం చాలా అవసరం. సో పొలిటికల్ యాటిట్యూడ్ అంటే బేసిక్ గా మనకి ఏంటి అంటే యాటిట్యూడ్స్ లైక్ ఒపీనియన్స్ కావచ్చు, బిలీఫ్స్ కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, పాలిటిక్స్ కి పరంగా ఎలా ఉంది అనేదే పొలిటికల్ యాటిట్యూడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిలీఫ్స్, వాట్ పీపుల్ థింక్ ఈస్ ట్రూ. యాక్చువల్లీ పీపుల్ ఏం థింక్ చేస్తున్నారు, ఏది బిలీవ్ చేస్తున్నారు, రైటా రాంగా, దానిపైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి. అలానే ఒపీనియన్స్, వాట్ పీపుల్ థింక్ షుడ్ హ్యాపెన్, డిస్కస్ చేసుకోవడం కావచ్చు, ఒపీనియన్స్ సీక్ చేసుకోవడం కావచ్చు ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. అలానే ఫీలింగ్స్, ఎమోషనల్ రెస్పాన్సెస్ టు పొలిటికల్ ఇష్యూస్. ఏదైనా ఒక పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది అంటే దానికి ఎమోషనల్ గా పీపుల్ ఎలా రియాక్ట్ అవుతున్నారు. సో ఇవన్నీ పొలిటికల్ యాటిట్యూడ్స్ కిందకి వస్తాయన్నమాట. అలానే వాల్యూస్, గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ పొలిటికల్ మ్యాటర్స్. సో ఒక పొలిటికల్ థింకర్ కి ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి, అతను ఎలాంటి వాల్యూస్ ఫాలో అవుతున్నారు, సిటిజన్స్ ఎలాంటి వాల్యూస్ ఫాలో అవుతున్నారు, ఇద్దరికి మ్యాచ్ అవుతుందా లేదా, ఇవన్నీ పొలిటికల్ యాటిట్యూడ్స్ కిందకి వస్తాయన్నమాట. సో ఒక డెమోక్రాటిక్ సొసైటీలోని పొలిటికల్ యాటిట్యూడ్స్ ని ఏమేం షేప్ చేస్తున్నాయి అంటే family and early socialization. Family values and early upbringing greatly influences one's sense of justice, equality and civic responsibility. అంతే కదా, మనం ఎలా సోషలైజ్ అయ్యాము, మన ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మన పొలిటికల్ యాటిట్యూడ్స్ అనేవి మనకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరుగుతుంది. అలానే ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ ఇన్ సివిక్స్ అండ్ ఎథిక్స్ builds critical thinking and nurtures respect to democratic principles. మనకి ఎడ్యుకేషన్ లో ఏవైతే వాల్యూస్ మనకి నేర్పుతారో లైక్ ఎథిక్స్ కావచ్చు, సివిక్స్ కావచ్చు, సో అవే మన థింకింగ్ ని బిల్డ్ చేస్తాయి అండ్ ఫర్దర్ గా ఇట్ విల్ నర్చర్ ద రెస్పెక్ట్ ఆఫ్ డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ అనమాట. మనకి ఎలా అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ తాలూకా సబ్జెక్ట్స్ ఎంత ఇంపార్టెంటో సబ్జెక్ట్స్ లైక్ జాగ్రఫీ, సోషల్ సైన్సెస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే సబ్జెక్ట్ ని మనం ఓన్లీ మీన్స్ ఆఫ్ మనీ ఎర్నింగ్ గానే చూస్తాం. మనం ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని దాని ఓరియంటెడ్ జాబ్ తెచ్చుకొని ఇన్ రిటర్న్ మనకి శాలరీ తెచ్చుకోవడానికి మనం చూస్తాము. బట్ సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ లైక్ సివిక్స్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, జాగ్రఫీ, అలానే పాలిటీ, ఇలాంటి సబ్జెక్ట్స్ ఏమవుతుంది అంటే మనకి ప్రొఫెషనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ లైఫ్ లో కూడా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అంత సంపాదించేది కూడా మన పర్సనల్ లైఫ్ హ్యాపీనెస్ కోసమే కదా, ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసమే కదా. సో అలాంటి ఫ్యామిలీ దగ్గర, సోషల్ సొసైటీ దగ్గర మనం ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోతేనే అప్పుడే సఫర్ అవుతాం మనం. ఇవాళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక్కసారి మీరు ఇలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మీ లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది అండ్ మీకున్న మనీని, మీ ప్రాస్పరిటీని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీడియా అండ్ కమ్యూనికేషన్, న్యూస్, ఫిల్మ్స్. Social media shapes opinion about governance, rights, justice and influencing moral political perspectives. So it is nowadays it is in the hands of social media, films and news that whether it will portray the political perspectives in a positive way or negative way. So imagine that ilanti powerful tools governance ni, rights ni, justice ni promote cheyadaniki use cheste what will be the situation? Obviously it will uplift the democratic culture in the country. నెక్స్ట్ వచ్చేసి మనకి రిలీజియస్ అండ్ కల్చరల్ టీచింగ్స్, స్పిరిచువల్ అండ్ కల్చరల్ నెరేటివ్స్ ఆఫెన్ ప్రమోట్ మోరల్ ఐడియాస్ లైక్ కంపాషన్, సర్వీస్, జస్టిస్ విచ్ రిఫ్లెక్ట్స్ ఇన్ పొలిటికల్ చాయిసెస్. మీరు ఎప్పుడైనా గమనించండి, ఫేమస్ పొలిటీషియన్స్ స్పీచెస్ ఇచ్చినప్పుడు
ఎలక్షన్ క్యాంపెయిన్స్ చేసినప్పుడు దే ఆల్వేస్ గో బ్యాక్ టు ద కల్చరల్ టీచింగ్స్ దట్ ఈస్ గివెన్ ఇన్ హోలీ బుక్స్ ఆఫ్ రెస్పెక్టివ్ రిలీజియన్ అనమాట. ఎందుకు పీపుల్ ఆ హోలీ బుక్స్కి రిలేట్ అయి ఉంటారు, ఈజీగా కనెక్ట్ చేసుకుంటారు. అండ్ అందులో మనకి ఎథికల్ ప్రిన్సిపల్స్ లైక్ కంపాషన్, సర్వీస్, జస్టిస్ అనేది మనకి హైలైట్ చేస్తూ కనిపిస్తుంది అనమాట. సో వాటిని రిఫరెన్స్గా తీసుకుంటే ఒకటి అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ పీపుల్కి కూడా చాలా ఫాస్ట్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సివిక్ మూవ్మెంట్స్. Active participation in protests, NGOs, elections, or policy debates shape citizens' understanding of ethical governance and public services. As we know, according to Constitution, మనకి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసే అర్హత ఉంది, అలానే గ్రూప్ గ్యాదరింగ్స్ చేసే అర్హత ఉంది, ఏదైనా ఒపీనియన్ పైన పాలసీ పైన మనకి డిబేట్స్ పెట్టుకునే అర్హత ఉంది. అండ్ వీ హ్యావ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆల్సో. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం త్రూ ద ఎథికల్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనల్గా మనం కన్క్లూజన్లో చూసుకుంటే మోరల్ యాటిట్యూడ్స్ ఎన్ష్యూర్ ఎథికల్ లీడర్షిప్, రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్ ఇన్ ఏ డెమోక్రసీ. సో ఒక డెమోక్రసీలోని లీడర్షిప్ ఎంత ఇంపార్టెంటో సిటిజన్షిప్ కూడా అంత ఇంపార్టెంట్. సో దీన్ని మనం మోరల్ యాటిట్యూడ్తో హ్యాండ్ ఇన్ హ్యాండ్ రోల్స్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. And in the words of Dr. APJ Abdul Kalam, who is also known as people's leader, integrity, simplicity and commitment to public service uplift cheyadam kuda manamu chusam anamata. His life showed that moral values like honesty, duty, strengthening democratic governance and upholding justice, equality, constitutional ideas అనేది కూడా మనము అందరం చూస్తున్నాం. సో ఇలాంటి సౌండ్ ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మీరు కన్క్లూషన్స్లో యాడ్ చేస్తే ఇట్ విల్ ఎండ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ మేనర్ అనమాట. అండ్ ఇట్ విల్ ఫెచ్ యూ సమ్ ఎక్స్ట్రా మార్క్స్ ఇన్ యువర్ పేపర్. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ బాగా అర్థమైంది అని. అండ్ యూ హ్యావ్ టు రైట్ దిస్ క్వశ్చన్ ఇంతే కాన్ఫిడెన్స్తో మీరు ఎగ్జామ్లో కూడా రాయాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్.